తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని పలు నూతన పరిశ్రమలకు ఏబీఐఐసి నూతన ఇండస్ట్రియల్ వర్క్ బ్లాక్ 2 వర్చువల్ విధానంలో శంకుస్థాపన భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నిర్వహించడం ద్వారా పలు ఎంఓయూలు చేసుకుని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. వీటి ద్వారా 21,784 మంది యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. అలాగే కార్యక్రమంలో హాజరైన పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ఏబీఐఐసికు చెందిన ఇండస్ట్రియల్ పార్క్ పాగాలి బ్లాక్ 2ను ముఖ్యమంత్రి భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించడం ఎంతో గొప్ప శుభపరిణామమని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు ఇప్పటికీ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ సూక్ష్మ చిన్న తరహా ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయడం ద్వారా యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందని మరియు దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి పరిశ్రమల స్థాపన ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏబీఐఐసి జోనల్ మేనేజర్ చంద్రశేఖర్, డిప్యూటీ జెడ్ఎం జవహర్ బాబు తదితరులు అధికారులు పాల్గొన్నారు. Of inaugurating our new factory and edible oil manufacturing company at Nellore district in Andhra Pradesh. We are from Gujarat, so this is our first setup outside Gujarat, and we thank you for all the support you have extended to us. Repeatedly reiterate చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం మరో ముందడుగు వేయిస్తాము. So the collectors at their level, in their districts, would also understand the trust. అక్కడ వాళ్ళు కూడా హ్యాండ్ హోల్డింగ్ చేసే కార్యక్రమం ప్రక్రియ దాని ఇంపార్టెన్స్ తెలుసుకుని అడుగులు వేయించే కార్యక్రమం చేస్తారు. ఇన్ఫాక్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో మనం చేసుకోవడము తద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వచ్చేట్టుగా ప్రణాళికల్లో భాగం కావడం, తద్వారా 6 లక్షల చిల్లర జాబ్స్ క్రియేట్ చేయాలి అనే తాపత్రయంతో అడుగులు పడడం, వీటి అన్నిట్లోనూ కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ పీరియాడికల్ గా రిపీటెడ్ గా ఎవ్రీ మంత్ రివ్యూస్ తీసుకుంటూ హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రెస్ ను మానిటర్ చేస్తూ అడుగులు వేస్తా ఉన్నాం. మరో 94 ప్రాజెక్టులు వేగంగా పనులు కూడా వేగంగా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 386 మిగిలినవన్నీ కూడా పనులు ప్రారంభ దశ. So that collectors at their level in their districts would also understand the trust. అక్కడ వాళ్ళు కూడా హ్యాండ్ హోల్డింగ్ చేసే కార్యక్రమం ప్రక్రియ దాని ఇంపార్టెన్సు తెలుసుకుని అడుగులు వేయించే కార్యక్రమం చేస్తారు అని. ఇన్ఫ్యాక్ట్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్లో మనం దాదాపుగా 386 ఎంఓయూస్ 386 ఎంఓయూస్ మనం చేసుకోవడము, తద్వారా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వచ్చేట్టుగా ప్రణాళికల్లో భాగం కావడం, తద్వారా 6 లక్షల చిల్లర జాబ్స్ క్రియేట్ చేయాలి అనే తాపత్రయంతో అడుగులు పడడం, వీటి అన్నిట్లోనూ కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ పీరియాడికల్గా రిపీటెడ్గా ఎవ్రీ మంత్ రివ్యూస్ తీసుకుంటూ హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రెస్ను మానిటర్ చేస్తూ అడుగులు వేస్తూ ఉన్నాం. ఇందులో దాదాపుగా 33 యూనిట్లు ఇప్పటికే ప్రొడక్షన్లోకి కూడా రావడం జరిగింది. మరో 94 ప్రాజెక్టులు వేగంగా పనులు కూడా వేగంగా ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 386 మిగిలినవన్నీ కూడా పనుల ప్రారంభ దశలోకి హ్యాండ్ హోల్డింగ్ ద్వారా అడుగులు వేగంగా వేయించగలుగుతా ఉన్నాం. వీటిలో మరింత ప్రోగ్రెస్ తీసుకొచ్చే దానికోసం సిఎస్ గారి ఆధ్వర్యంలో రెగ్యులర్గా హ్యాండ్ హోల్డింగ్లో భాగంగా